ములుగు జిల్లా మేడారం ఆదివాసీ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలు, భక్తిపరవశం ఒక్కటే కనిపిస్తున్న మహాపర్వదినం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర. మేడారం అడవులు నేడు భక్తుల సందడితో మార్మోగుతున్నాయి. ప్రతి దారి, ప్రతి అరణ్య మార్గం జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి అనే నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది. ఎదురుకోళ్ల కార్యక్రమంతో మేడారం జాతర తన పరాకాష్ఠకు చేరుకుంటోంది. తల్లులను ఎదుర్కొనే ఆ పవిత్ర ఘట్టానికి సాక్షిగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. పసిపిల్లల నుంచి పండు ముసిలివారి వరకు, స్త్రీలు, పురుషులు, యువత, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ముఖంలో భక్తిభావం, హృదయంలో అమ్మవార్లపై అపారమైన విశ్వాసం కనిపిస్తోంది. శివశక్తుల పూనకాలతో మేడారం ప్రాంతం మొత్తం పులకించిపోతోంది. దైవావేశంతో శివసత్తులు పూనకాలు తీస్తూ అమ్మవారి ఆజ్ఞలను, భవిష్యవాణిని భక్తులకు వినిపిస్తున్నారు. తమ కుటుంబాల కష్టాలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల భవిష్యత్తు, వ్యవసాయం, ఉపాధి, జీవన పోరాటం ప్రతి సమస్యకు అమ్మవారే పరిష్కారం చూపుతారన్న నమ్మకంతో శివసత్తుల భవిష్యవాణిని భక్తులు శ్రద్ధగా వింటూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతున్నారు. 2 సంవత్సరాలకొక్కసారి మాత్రమే వచ్చే ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు ఇలా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అరణ్య ప్రాంతమైన మేడారం నేడు మహానగరాన్ని తలపించేలా మారింది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. అమ్మవార్లకు నైవేద్యాలు, బంగారు బెల్లాలు, చీరలు, బొట్లు, కొబ్బరికాయలు తమ కోరికలు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా భక్తులు సమర్పిస్తున్నారు. ఆదివాసీ సాంప్రదాయాలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతి ఆచారం ఎంతో వైభవంగా జరుగుతోంది. ఢోలు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు జాతర వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తున్నాయి. భక్తుల భద్రతా సౌకర్యాల కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అరణ్య దేవతలైన సమ్మక్క సారలమ్మలపై అపారమైన విశ్వాసంతో భక్తులు మేడారం వైపు అడుగులు వేస్తూనే ఉన్నారు. ఇది కేవలం ఒక జాతర కాదు, ఇది కోట్లాది మంది హృదయాల్లో నాటుకుపోయిన విశ్వాసం, తరతరాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సాంప్రదాయం. మేడారం నుంచి జై సమ్మక్క తల్లి, జై సారక్క తల్లి. ఈసారి అయితే ఉండింది. నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేశారు. గుడి కూడా రెనోవేషన్ చేశారంట. ఓకే, వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. మాకు కొంచెం మేము పాల్వంచ నుంచి వచ్చామండి, భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము. సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము. ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. మేమేట అమ్మవారి దగ్గరికి 2 నెలలకు ఒకసారి వచ్చి అమ్మవారికి మొక్కులు అవన్నీ సమర్పిస్తాము. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే సీతక్క ఇక్కడ వసతులు కానీ సౌకర్యాలు కానీ అన్ని చాలా బాగా చేసిందని చెప్పాలి. కోరిన కొంగు బంగారం చేసే తల్లులుగా ఇక్కడ వరంగల్లో సమ్మక్క సారక్క ప్రసిద్ధి చెందారు. అమ్మవార్లు ఇక్కడ ఎవరికి ఏది అనుకుంటే అవి తప్పకుండా జరుగుతాయి. అమ్మవారు వనదేవతలు. ఆ అమ్మవారికి ఇక్కడ బంగారం సమర్పించడం ఆనవాయితీ. అలాగే బుధవారం రోజు సారలమ్మ రావడం జరుగుతుంది, బేసవారం సమ్మక్క రావడం జరుగుతుంది. ఇద్దరు వచ్చిన తర్వాత అందరూ అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారు. శనివారం రోజు వనప్రవేశం అవుతుంది. అలాగే చెప్పాలంటే జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ఎలాంటి వ్యాధులున్నా, ఎలాంటి రోగాలున్నా, ఏమన్నా ఇబ్బందులున్నా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించిన వాళ్ళకి అన్ని ప్రతి ఒక్కటి పోతాయని నమ్ముతారు. 2 ఏళ్లకు ఎందుకు ఇంత ప్రసిద్ధి అంటే అమ్మవారు ఈ ఏషియన్ లోనే ఇది కుంభమేళ. ఎలా అంటే మన మొత్తం వరల్డ్ వైస్ లోనే ఈ సమ్మక్క సారక్క జాతర చాలా పెద్దదనమాట. అమ్మవారు కోరిన కొంగు బంగారు చేసే తల్లులుగా ఎవరు ఏది మొక్కితే అమ్మవారు అంత పవర్ఫుల్ ఉంటది. ఇక్కడ బుధవారం రోజు అమ్మవారు వచ్చేటప్పుడు అంతా ఆరంభం ఉంటది. బేసవారం కూడా అమ్మవారు ఎదుర్కోళ్ళు అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ జాతర వచ్చేసి 3 రోజులు జరుగుతుంది. అమ్మవారు సమ్మక్క సారక్క చాలా ఏది అనుకుంటే అది మనసులో జరుగుతుంది కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి 2 ఏళ్లకు ఒకసారి
వాన ఎండ ఆ చలికి అన్నిటికీ ఎలా ఉంటే అలా చిన్న గూడారులుగా ఏర్పాటు చేసుకొని రూములు ఉన్నా లేకున్నా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా గత ప్రభుత్వంలో ఏముండేటివి కాదు. ఇప్పుడైతే కొంచెం వాష్రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి. అమ్మవారి దగ్గర అన్ని చాలా బాగున్నాయనే చెప్పాలి. నా పేరు పద్మ. 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం ఇక్కడికి. ఈసారి అయితే అంత బాగా మంచిగా ఉంది, సంతోషం అనిపించింది. గుళ్ళకి పోయినా గానీ అటు పోయినాం ఇటు వెళ్ళినాం, ఎక్కడ ఏం తొక్కులాట లేకుండా ఎవరు ఒత్తులు లేకుండా సంతోషంగా బయటకు వచ్చినాం. ఏం లేదు, మంచిగా డెవలప్ అయింది గుడి. ఇంకా మంచిగా, ఇంకా రాను రాను ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నాం. సమ్మక్క జాతర సారక్క జాతర అయితే ఎలాంటి బాధ లేకుండా ప్రజలు మంచిగా పోయేటట్టుగా, మంచిగా వచ్చి మంచిగా పోయేటట్టు ఎలాంటి బాధ లేకుండా రావాలి పోవాలి. ఆ భగవంతుని దయాన, సమ్మవ సారవ దయాన ఎవరికి అరికాలకు ముళ్ళు అంటకుండా పోవాలి. మళ్ళీ ఎవరి ఇంట్లో కాళ్ళకు అనక ట్రాఫిక్ జమ కాలే, చక్కగా వెళ్ళొచ్చినాం. ఏడు ట్రాఫిక్ జమ కాలేదు, వెళ్ళొచ్చినాం మంచిగానే. జంపన్న వాగు దగ్గర దాకా వచ్చినాం. ఎక్కడనో 10 కిలోమీటర్ దూరాన్ని ఉంది అప్పుడు. ఇప్పుడు అట్లా లేకుండా దగ్గరకు వచ్చేసినాం. సవలేదు మంచిగానే ఉంది, ఎక్కడ ఏం లేకుండా గలీజ్ లేకుండా అన్ని ఎప్పటికప్పుడే తీస్తారు. మంచిగానే ఉన్నది, అన్ని సవలతు మంచిగా చేసింది గవర్నమెంట్. మంచిరాల వినయ్ గారు, మీరు ఎక్కడ ఉన్నా గొడ్డల వెనుక ఉన్నటువంటి తప్పుకున్న వ్యక్తుల శిబిరం దగ్గరికి రావాలండి. మల్లెదైన కొమరమ్మ, నా పేరు పద్మ. 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం ఇక్కడికి. ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. మేమేట అమ్మవారి దగ్గరికి 2 నెలలకు ఒకసారి. నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నానమ్మ తన 50 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నారు, తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ మేడారంలో రావడం. ఈసారి అయితే లైక్ ఉండింది, నెక్స్ట్ ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేశారు. గుడి కూడా రెనోవేషన్ చేశారంట. ఓకే, వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు. మాకు కొంచెం మేము పాల్వంచ నుంచి వచ్చామండి, భద్రాచలం పాల్వంచ దగ్గర నుంచి వచ్చాము. సో అనుకున్న మొక్కులు తీరాయి కాబట్టి ఎత్తు బంగారం ఇవ్వడానికి వచ్చాము.